అన్నా క్లీన్ గా చెప్పుకొని వచ్చిడే ఎన్నెన్ దీపాలు ఎన్నెన్ అనేసి క్లీన్ గా చెప్పుకొని వచ్చిడే క్లీన్ గా సార్కొని వచ్చిడప్ప ఆమెకి నీ దుడ్లేముందో ఆమెకి ఇస్తానా సరేనా చెప్పుకొని వచ్చిస్తానా ఒక్క కాసులు ఏమన్నా ఇయ్యానా 50 రూపాయలు ఆమెకి కావాల్సి ఉంటే ఆమెకి ఏముంది అది ఇస్తావా ఇప్పుడు 50 రూపాయలు ఉంటాయి ఇయ్య రే దొంగ కొడుకుల ఎంతరా తాకుతావు రే అన్న ఇయ్యొద్దనా ఇయ్యదు నేనే తప్పించిండా నీ నా కొడుక్కి ఇప్పుడు నీ దగ్గరను 50 రూపాయలు ఇప్పించుకోపోయే వాడు బారక్కిస్తాడనా ఇయ్యొద్దు ఇంకేం రా నీకే పొద్దునే వాడే తాకుపించిండాడు ఇప్పుడు ఎంత 50 రూపాయలు ఇచ్చేలేదు ఆమెకి తాక్కొని ఏడన పొడింటువా పో గుద్దు మూసుకొని ఫస్ట్ పోయిసే ఎంత చెప్పుకొని సీనా నువ్వు పోరా నువ్వు పోయిసే ఎన్నెన్ దీపాలు అనేసి ఆయా దేవరు వస్తుంది ఎన్నెన్ దీపాలు అనేసి ఎంత చెప్పిసే రాపో నువ్వును అన్న నేను బిజీ అనా నేను చాలా బిజీ ఉన్నాడు ఇప్పుడు విద్యుత్లో పోయేయలేదు ఏ బాల్కొని కొడక అన్నయ్య ఏం చెప్పాడో అదంతా ఇక్కడ చెప్పేసి వచ్చిడే అయినా అన్న నేను ఇప్పుడు బిజీ అన్నా ఐఎమ్ సో బిజీ టుడే అయ్యా నువ్వు ఎంత బిజీ ఉంటావు అనేసి నాకే తెలుసునా 500 రూపాయలు ఇస్తాను క్లీన్ గా కరెక్ట్ ఎంత చెప్పుకొని వచ్చి ఫోన్డా ఓ కాసులు ఇస్తారా సరేనా కాసులు ఇస్తే పొంది చేయాలప్పా ఏ ఏ ఫెయిల్ నాకు వచ్చి పోదరా ఎత్తుకోరా డోలో కొడుకొని పోదాము పోదరా అనయ్య ఇప్పుడు పొంది స్టార్ట్ ఇష్టం అనయ్య పోదరా అదేం చెప్తావో అదేమో సీనా కరెక్ట్ గా ఇనుకోరా పొద్దు దీపాలు రా పొష్నాడు బెల్లు దీపమో పొద్దు దీపమో అంటే జోడి పొద్దు దేవుడికి పొద్దు దీపమప్ప 2 నాళ్ళు 9 దీపమో ఇట్లా చెప్పుకోనరా క్లీన్ గా చెప్పుకోనరా పొద్దున్నే 8 గంటలకు ఎంత దీపం ఎత్తాలా ఎంత టైమింగ్స్ అంతా కరెక్ట్ గా చెప్పిసరా ఓ ఐఎమ్ ఇయర్ వైఫ్ ఇయర్ నేను చూసుకుంటానా ఒకసారి చెప్పేసాడాకి మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది రికార్డ్ అయిపోతుంది నా మైండ్ ఒక కంప్యూటర్ మైండ్ అనా చెప్పుకొని వచ్చేసి చూసుకొని ఉండా ఒక మిస్టేక్ కూడా చేసేలేను నేను షీనా అంటే ఏం ఉత్తు సీనా అనుకొని ఉండాలేమో ఇప్పుడు చూపిస్తా చూసుకొని ఉండండి నువ్వు ఒక బట్టలి 500 రూపాయలు రెడీ చేసి పెట్టుకో పని అయిమిట్గా క్యాష్ ఇవ్వాలప్పా ఊరిక మకం చూసుకొని దోడ్రా పోడా బిడ్డ ఎత్తుకోడా పోడా డోల్ని రే కొట్టుకోపోతావో నువ్వు డో కొట్టుకోపోదా నేను చెప్పుకోవాలి ఇష్టాలు ఏమో పోదా పిలిపిన్నా రే బంగారప్ప ఏరప్ప ఇడా 2 ఈడా ఏం ఒక ఆడపిట్టు కూడా ఆతులు రే కరెక్ట్ రే అలా నా కొడుక రే పని అంతా నాది దుడ్లు అనిపించదు నువ్వు రే ఒకే ఒక క్వార్టర్ తిప్పించేసి ఇట్లంతా పని చెప్పించుకుంటావు కదా వాడు ఇస్తే నువ్వు నాకు ఇస్తావా ఎత్తుకో పాడతావు వా స్వామి నీద వేరప్ప పెట్టు నాదే వేరప్ప పెట్టప్పా అడిగి నువ్వు నా దొడ్లో షేర్ ఇచ్చలేదు నీ దెబ్బతో నువ్వు అడిగి ఇప్పించుకోవాలప్పా ఏం బ్రా మా ఊర్లో ఆడిపించలేదు బ్రా ఎడక పోయాడు వీళ్ళంతా ఇంత డోల్ కొడితే ఆటలు వస్తలేదు కదా వీళ్ళు ఏ రాండా ఆటలోకి లోపల ఉంటారు డోల్ కొడతా ఉంటే ఇప్పిస్తలేదమ్మా వీళ్ళకి రాండా ఆటలు కవో ఓ సెట్ మ్యాన్ ఓన్లీ కమింగ్ ఇన్ ఓల్డ్ లేడీస్ నాట్ కమింగ్ ఇన్ ఆంటీస్ రే ఇంకా 2 కొట్టప్పా ఇంతనమ్మా వచ్చిండేదే చూడడమా ఊరు పండుగ జరుగుతా ఉంది 10 దీపాలు ఫస్ట్ నాళ్ళు 9 దీపం
రెండే నాళ్ళు బెల్దీపమా 10 అయ్యా లోపల నా కొడుక ఎవరా నీకు చెప్పిందే? ఏమిది వయసు ఏడో గిన్నట్లుంది కదా, ఎవరా బాధ్యా? ఈ పక్క చూడరే, నీకు కట్టుకొని ఉండను కదా, ఈ పక్క చూడి. ఓహో మై స్వీట్ వైఫ్. ఏ నాకేమే తిడతావులే, అన్నయ్య గౌడ్ చెప్పిండేది అట్లనే. పుష్నాళ్ళు తొమ్మిది తిప్పంట, రెండెన్నాళ్ళు బెల్ తిప్పంట, 10 ఎంతో రెడీ చేసుకోవలే. అదేమన్నయ్యా యా ఊర్లోనూ ఇట్లా లేదు, ఈ ఊరేమి పెసల్లా? పుష్నాళ్ళు ఎవరైనా తొమ్మిది మూసేస్తారా? పుష్నాళ్ళు బెల్దిప్పు కదా చేసేది. అవునా, ఎందు ఊర్లోనూ అట్లా చేస్తారంటే మా ఊరు స్పెషల్ అనుకుంటాను. డిఫరెంట్ గా చేస్తా ఉండరమ్మా, డిఫరెంట్ ఊళ్ళు డిఫరెంట్ గా చేస్తా ఉంటారు. నీకు తెలిసినట్లు నువ్వు చేసుకోరామా. ఆనాళ్ళైతే ఏమి, పుష్నాళ్ళైతే ఏమి, రెండన్నాళ్ళైతే ఏమి, చూపించేది దేవునికి తానే. నీకు ఎట్లా అనిపిస్తుందో అట్లా చేసుకొని వచ్చి నువ్వు ఎట్లా అనిపిస్తుందో అట్లా చేసుకొని వచ్చి చూపించుకోండి దేవునికి, ఎత్తుకోపో. యా దేవుడు వస్తుందన్నయ్యా? అదా ఏమి గౌడ ఏం చెప్పలేదే నాకు, యాద వస్తుంది. మా ఊర్లో ఉండేది కదా, ఎంత ఉండు మా ఊర్లో ఎంత ఉందో అంతే. యాద వస్తుంది అంతే. మా ఊర్లో ఉండే దేవుళ్ళు ఎంత ఉండరో అంతేనే. ఇంకేం పెసలుగా ఏం ఏమి తెచ్చిపెట్టలేదు మేము, అంతే. మా ఊర్లో ఉండేది అంతే. నా సార్ తాకొని పోయింటావు కదా, ఇంకేడు ఇంకొని వస్తావు నువ్వు గూప్ నా కొడుక. వాళ్ళేమో చెప్పింటే నువ్వేమో వచ్చి చెప్తా ఉండవు, ఫస్ట్ పోయి చెప్తానుండ ఈ నా కొడుకు యా చెప్పకపోతే అనేసే. ఏ ముయ్యాను నువ్వా, పదవ ఫస్ట్ ఇంటికి నువ్వా, నీ లాభకుండా నువ్వు ఎలా ఈడొచ్చిడవా? ఎంత పోయినంత పార్స్ వస్తుంది చూడు, 500 రూపాయలు ఇస్తానని దాన్ని పార్స్ ఊరికే ఉండ ఇంటికి అవుతుందే. 500 రూపాయలు గుద్దు మూసుకొని నా చేతికిస్తే సరే, లేకపోతే చూడు ఏం చేస్తానో నీకే. అట్లా ఇష్టం తీసుకొని పాడిపోయావు నువ్వు. ఎప్పుడు చూస్తే దుర్రు అంటేనే ఉంటది. ఎంత ఇస్తాను మరి, అది ఇచ్చలేదు నాకు ఇది. అన్నయ్య అన్నమున్నేమో తీసుకొని వస్తారని నిండ్రి కదా, అది చెప్పలేదు కదా అన్నయ్య నువ్వు. దానికే వాళ్ళు ఫుల్ కన్ఫ్యూజన్ లా ఉండరు. మా ఊర్లో ఉండేది 9 అంతే దేవుళ్ళు. ఇంకొకటి అంటే 10 అంటే అదే అన్నముని తీసుకొని రావాలా, దాన్నే చెప్పిడి. కరెక్ట్ అప్ప, అది తెలియలేకపోతే ఊరు పోటీ జరుగుతుందా? జరగలేదు సామె. నా తెల్లి రావాలప్ప, పుష్పు నా తెల్లికే పూజ, ఆమెకి వేరే వాళ్ళకి చెప్పిస్తానుండు. నా తల్లి ಬಗ್ಗೆ చెప్పాలంటే 2 కొట్రా రే. बेंगलुरु की रानी, मेरा दिल का मगरानी, मेरा माँ आएंगे, नकली अन्ना वस्तुंद्रे पट्रा 2 रे. చూడు ఇంకా అట్లే లోఫర్ నా కొడుక, తాగి సెట్లెట్లు మాట్లాడతావు చూడు, ఇప్పుడు అట్లే నువ్వు. ఏమో క్వార్టర్ తాకొని పోతామంటే ఇస్తానన్నా, ఇప్పుడు అట్లా లోపల కొడుక. ఇరేనక్క లేపి పోవే, అయ్యప్పదమ్మా నువ్వు ఊరికే. అదేమో అంటారు కదా అట్లా, వాడు డైలీ అట్లా పడింటాడు. పదా నువ్వు ఏ గుబ్బుండా కొడుక లేపే, ఇంకే లేసి బిర్బిన్న ఏమో చెప్పిసే 500 రూపాయలు తీసుకున్న చేతికి, లేకపోతే చూడమిడికి లేపే, ఇంకే ఏం పొద్దున తాకొని వచ్చిండు ఉండు. పొన్నుండేటప్పుడు పొంచేసలేదు తాకపోతే నా కొడుకు. వెరీ ఇన్సల్ట్ యా. ఈ లోపల నా కొడుకు ఇంగ్లీష్ వెరకేడు నా కొడుకు, ఎట్లు మాట్లాడతాడు చూడు ఇంగ్లీష్. రానికి చేస్తాను ఈ ఉత్తు మాటలకి ఏం తక్కువ లేదు. నువ్వు వీళ్ళకి 1 రూపాయి ఇవ్వకుండా ఇట్లా తాకొని పడింటాడు బేవర్స్ నా కొడుకు. ఎట్లా పాడుబుడ్డు కట్టుకోండి, నాకు ఇట్లా అయింది. నేను కట్టుకొని పెట్టుకొని నేను ఇట్లా అయింది లే. ఫస్ట్ నేను రాజా ఉన్నట్టుంటే రాజా నన్నట్లే ఇంకా సరిగా వస్తుంది చూడు లోపల నా కొడుక. నేను కట్టుకొని మీకే ఒక తుత్తేస్తాను ఉండాను అనుకో, ఎవతూ వేస్తా ఉండలేదు నీకు. ఎవతూ వేరే ఎవతన ఉండి నింటే 3 నాళ్ళకే పారిపోతా ఉండే నీ జట్లా ఏకుండా. రా మూసుకొని ఇంట్లోపలికే, లేకపోతే ఈడ పొడిండు గుబ్ నా కొడుక. ఊర్లో నా మాన మరిదంతా తీస్తా ఉంటాడు ఉండు. హాయ్ ఫ్రెండ్స్, ఎందరూ ఎట్లుంటారు, ఎందరూ బాగుంటారు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. అట్లే వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్లో చెప్పండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అంతా ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎట్లుండే మా తాకపోతుడు ఆ సీన్ అప్ కామెడీ
ఈ ఛానల్లో 2 స్టోరీ వేస్తూ ఉండేది. ఇది తల్లి తండ్రి లేకుండా బిడ్డ ఆ స్టోరీ ఇది. ఇంకొకటి పల్లెటూరు జీవితము, అది పక్క విలేజ్ కామెడీ వస్తుంది కదా అది. ఒట్టు 2 స్టోరీలు వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్, ఎందుకు చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.